విజయవాడలో అంగన్వాడీ కార్యకర్తల అక్రమ అరెస్టును నిరసిస్తూ విశాఖలో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు ఆయాలు ధర్నా చేపట్టారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీగా వెళ్లారు. తమ డిమాండ్లు పరిష్కరించమని అడిగితే అక్రమ అరెస్టులతో నోరు నొక్కేయాలని చూడడం భావ్యం కాదన్నారు. అంగన్వాడీ నిరసనల కార్యక్రమంపై విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ నరసింహ పూర్తి వివరాలు అందిస్తారు. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఈ రోజు భారీ ఎత్తున అంగన్వాడీ కార్యకర్తలు గాని నిరసన కార్యక్రమం తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి నిరసనగా భారీ ఎత్తున ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తలు అయితే మనతో ఉన్నారు. చెప్పండి, ప్రధానంగా అంగన్వాడీ మీరు ఏ సమస్యల మీద ఈ రోజు నిరసన కార్యక్రమం చేపడుతున్నారు? మా ప్రధానమైన డిమాండ్ కనీస వేతనం 26,000 రూపాయలు పెంచాలి అంగన్వాడీలకి. ఆ డిమాండ్ మీదే మేము నిన్న చల్ల కార్యక్రమం పెట్టడం జరిగింది. అయితే మేము 3 సంఘాల ఆధ్వర్యంలో మా 3 సంఘాల నాయకులు 3 సంఘాల అంగన్వాడీలందరము కూడా మేము చాలా సానుకూలంగా నిన్న ధర్నా చేయాలని అనుకున్నాము. కానీ అక్కడ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం రాత్రి 11 గంటలకి అందరినీ కూడా మా అంగన్వాడీ నాయకుల్ని మా అంగన్వాడీలందరినీ కూడా 3 సంఘాల నాయకుల్ని 3 సంఘాల అంగన్వాడీలందరినీ కూడా 11 గంటల తర్వాత అరెస్టులు చేసి చాలా బీభత్సంగా ఎక్కడ పెట్టారో ఏం చేశారో కూడా తెలియదు. ఆడవాళ్ళని కూడా చూడలేదు. ఎంత దురదృష్టకరమో. ఎక్కడ ఉన్నారో కూడా ఇప్పటి వరకు మాకు తెలియదు, మా నాయకులు గాని మా అంగన్వాడీలు గాని. అందుకని ఈ రోజు వాళ్ళకి నిరసనగా మేము ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. వెంకటలక్ష్మి ఏఐటిసి కార్యదర్శి. ప్రధానంగా డిమాండ్స్ ఏంటంటే ఈరోజు నిరసనలో భాగంగా అయితే ప్రధాన డిమాండ్స్ ఏంటి? మా ప్రధాన డిమాండ్ అయితే కనీస వేతనం 27,000 ఇవ్వాలనేది మేము అడుగుతున్నామండి. దాన్ని సందర్భించుకొని గవర్నమెంట్ ఏం చెప్తున్నారంటే మంత్రులు కానీ ఎవరైనా సరే మేము అన్ని డిమాండ్స్ నెరవేర్చాము, ఒక జీతం తప్ప అని. ఏ డిమాండ్స్ నెరవేర్చారో జీవోలు చూపించమనండి. మట్టి ఖర్చులతో ఒకటి 20,000 అనేది 15,000కు మార్చేశారు. అదేవిధంగా మేము గ్రాడ్యుటీ అమలు చేయమన్నాము. అది ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఇమ్మన్నాం, కానీ రిటైర్మెంట్ బెనిఫిట్ ని గ్రాడ్యుటీగా మార్చేశారు. గ్రాడ్యుటీ ఏదో రిటైర్మెంట్ బెనిఫిట్ ఏదో తెలియని పరిస్థితుల్లో ఉన్నది మన గవర్నమెంట్. అయితే మేము ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఉందో మా జీతం పెంచాలని మేము సామరస్యంగా మేము ధర్నా కూర్చున్నామండి. రాత్రి 11 అప్పుడు స్త్రీలను కూడా ఆలోచించకుండా మా నాయకులు కానీ అంగన్వాడీ వర్కర్స్ ని హెల్పర్స్ ని కానీ అరెస్ట్ చేయడం జరిగింది. మగ పోలీసులు వచ్చి ఆడవాళ్ళని అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం అని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. ఏమండి, వాళ్ళ కార్యకర్తలు లేకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళే అక్క చెల్లెల అంగన్వాడీ వర్కర్స్ అక్క చెల్లెలు కాదా అని అడుగుతాం గవర్నమెంట్ ని. మాకు న్యాయం జరిగే వరకు, అక్రమ అరెస్టులు ఆపే వరకు, గవర్నమెంట్ మా వాళ్ళందరూ రిలీజ్ చేసే వరకు మేము ఈ నిరసన కార్యక్రమం జరిపిస్తాము. మా జీతం అయితే ఏదైతే ఉందో ప్రధాన డిమాండ్ మా జీతం పెంచే వరకు ఈ యొక్క సమ్మె కార్యక్రమాలను ఉధృతం చేస్తూ మేము ముందుకెళ్తామని చెప్పి విన్నవించుకుంటున్నామండి. అయితే ఏదైతే ఉందో ప్రధాన సమస్యలు ఈ డిమాండ్ పరిష్కరించే వరకు కూడా మేము పోరాడతామని, అదే విధంగా రాత్రి పోలీసులు అనుమానుషంగా మహిళలను కూడా అరెస్ట్ చేయడం కూడా ఎంతవరకు సమంజసమని కూడా ఇక్కడ పరిస్థితి నెలకొంది. ఏదేమైనా సమస్యలు పరిష్కరించారు ప్రభుత్వం యంత్రాంగం దిగిన వరకు కూడా ఈ సమస్యలు నిరసన కూడా కొంచెం ఉధృతం చేస్తామని కూడా నెలకొన్న సంగతి. కెమెరా నరంతో నరసింహ, విశాఖపట్నం ప్రైమ్ 9.